కూర్చోండి. జేడీకేడి అంటే మీరేనా? అవును సార్. ఓ, ఈ అమ్మాయినా జేడీ అంటే? ఏమైంది సార్? నిన్న యాక్సిడెంట్ జరిగిందండి. కాలు కదపలేకపోతున్నాను, చెయ్యి ఎత్తలేకపోతున్నాను. నాతో ఏమైనా పనుండి వచ్చారా? సోషల్ మీడియాలో మా మీద ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది సార్. ఓ, మీనం చేసేసాడన్నమాట. మీ స్టేషన్ లో ఉన్న యువరాజ్ అనే వ్యక్తిని ఈ రోజు మేము ఎన్కౌంటర్ చేయబోతున్నట్టుగా అది వైరల్ అవుతుంది. అయ్యో, అవునా? అవును సార్. అతని ప్రాణాలకి ఏదైనా ప్రమాదం జరిగితే అది మాకు చుట్టుకుంటుంది. చుట్టుకోవాలనే కదా చేస్తుంది. అతనికి బెయిల్ రెడీగా ఉంది. మీరు సైన్ చేస్తే అతను బయటకు వచ్చేస్తాడు. అప్పుడు మాకే ప్రాబ్లం ఉండదు. మేడం, మీ సమస్య నాకు అర్థం అవుతుంది. బట్ ఈ పరిస్థితుల్లో ఎలా స్టేషన్కి రా అని చెప్పండి. మీరు రావక్కర్లేదు సార్. ఆ బెయిల్ ఆర్డర్స్ తీసుకొచ్చాం. మీరు సైన్ చేస్తే చాలు. మీరు సైన్ చేసిన ఈ పేపర్స్ మీ స్టేషన్ లో చూపించి అతన్ని విడుదల చేయిస్తాం. చూస్తున్నారు కదండి, ఈ చేత్తో సంతకం ఎలా చేయగలను? మెల్లగా ప్రయత్నించండి సార్. రాదు సార్, సంతకం వంకర టింకర అయిపోతుంది. మీకు తెలియంది కాదు, స్టేషన్లో కూడా తీసుకోరు. మరి ఇప్పుడు ఎలా సార్? మీరేం టెన్షన్ పడకండి. స్టేషన్కి సెక్యూరిటీ పెంచుతాను. అతనికి ఏమీ కాదు. ప్లీజ్ సార్, కొంచెం సైన్ చేయడానికి ట్రై చేయండి. ఈ చెయ్యే మడవలేకపోతున్నాను మేడం. ఇంకా సైన్ ఎలా పెట్టగలను చెప్పండి. ప్లీజ్ మేడం, ఇబ్బంది పెట్టకండి. సరే సార్. ఎన్ని రోజులైంది సార్ యాక్సిడెంట్ అయ్యి? 3 రోజులైంది సార్. తగ్గడానికి 30 రోజులు పడుతుందని డాక్టర్ చెప్పారు. మీరు ఆల్రెడీ హెల్త్ బాలేక లీవ్లో ఉన్నారు కదా సార్? అవును సార్, కొంచెం తగ్గింది. రేపు వద్దాం అనుకున్నాను, ఈ రోజు ఇలా అయిపోయింది. అచ్చా, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను, క్షమించండి. పర్వాలేదు సార్, దానికి మీరేం చేస్తారు? సరే, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే, మేము వెళ్తాం. ఏం చేస్తున్నారండి? తర్వాత చెప్తాను లేవే, ముందు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నా బిడ్డకి యాక్సిడెంట్ జరిగిందా? అయ్యో భగవంతుడా! ఏమండి, తొందరగా పదండి పదండి. ఏమండి, ఎక్కడండి? ఇక్కడే ఎక్కడో యాక్సిడెంట్ అయిందన్నారే. ఫోన్ చేయండి. అయ్యో భగవంతుడా! హలో సార్, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారుగా, ఎక్కడున్నాడు సార్? కనిపించడం లేదు. మీకెదురుగా ఒక కారు ఉంది కదా? ఉంది సార్. అక్కడికి వచ్చేయండి. కూర్చోవే. బాబు, నీకేం కాలేదు కదా? మీ బాబుకి ఏం కాలేదులేండి. ఏంటి సార్, కాలు చెయ్యి విరిగిపోయి 30 రోజుల దాకా కోలుకోలేని వారు ఇప్పుడు ఎలా వచ్చారు? నన్ను క్షమించండి, అబద్ధం చెప్పాను. మీతో ఇలా అబద్ధం ఎవరు చెప్పించారు? సార్, అది మాత్రం చెప్పలేను సార్. ప్లీజ్ దయచేసి అడగండి, నా ప్రెజర్స్ నాకున్నాయి. సరే సార్, మీరు అబద్ధం చెప్పానని నిజం ఒప్పుకున్నారు కాబట్టి క్షమించి వదిలేస్తున్నా. బెయిల్ ఆర్డర్స్ మీద సంతకం పెట్టండి. ఓకే మేడం.
ప్లీజ్ మేడం, ఇది ఎక్కడా చెప్పకండి. పరువు ఉద్యోగం పోతుందని భయపడుతున్నారా? ఎంత ప్రెషర్ పెట్టినా లొంగిపోకండి, మళ్ళీ తప్పు చేయకండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెళ్ళండి. చిక్కన స్వామి, నా అబ్బుడికి ఏం కాకుండా చేయి స్వామి. ఆ జేడికేడిలో నా అబ్బోడిని ఎన్కౌంటర్ చేయకుండా కాపాడు స్వామి. నువ్వే దిక్కు స్వామి, నీదే భారం ఏం కన్నా స్వామి. నిషి ఫోన్ చేస్తా ఉండది. అబ్బోడు ఇంకా మనకి లేడని చెప్పడానికి చేస్తా ఉండదా ఏంది? ఎంకన్నా స్వామి, చెప్పమ్మే. అత్తయ్య, యువరాజ్కి బెయిల్ వచ్చింది, ఇంటికి తీసుకొస్తున్నాం. అమ్మే, నువ్వు చెప్పేది నిజమా? అవునత్తయ్య.